తిరుపతి జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ సచివాలయం పరిధిలోని ఆంజనేయపురం నార్టన్ అండ్ గ్రౌండ్ వెల్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారు కూటమి నేతలు. మళ్లీ మడుగు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తంగా తవ్వకాలు చేపట్టారు. దీంతో రిజర్వాయర్ జలాలను ముంపుకు మళ్లించారు. కడప జిల్లా మంగంపేట, తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం పెట్రోల్ బంక్ సమీపంలో అనధికారికంగా మైనింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది మాఫియా. ఇంత జరుగుతున్నా మైనింగ్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది, అనధికారికంగా పాయింట్స్ ఏర్పాటు చేసి తవ్వకాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు, తిరుపతి జిల్లాలో ఈ యొక్క మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయపురం వద్ద నార్తన్ అండ్ గ్రౌండ్ వెల్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో భారీ ఎత్తున అక్రమ మైనింగ్ పాల్పడుతూ ఉన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి మైనింగ్ నుంచి వాళ్ళు అర్ధరాత్రి పూట ఇటు సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన మైనింగ్ ఎగుమతులు అవుతున్నప్పటికీ ఇటు మైనింగ్ అధికారులు కానివ్వండి, ఇటు ఏదైతే రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో వీళ్ళకు ఇష్టారాజ్యంగా పోతూ ఉంది. మల్లిమడుగు రిజర్వాయర్ అనుకున్నటువంటి ప్రాంతంలో కూడా ఈ యొక్క గ్రావెల్ మాఫియా రెచ్చిపోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతంలో యథేచ్ఛగా ఈ యొక్క అక్రమ మైనింగ్ పాల్పడుతున్నప్పటికీ ఇటు మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వీళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. దీనిపైన రెవెన్యూ అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఫిర్యాదు చేయడంతో నిన్న ఈ యొక్క ప్రాంతానికి రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. వీటిపైన కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికార అండదండలు ఉన్నటువంటి నాయకులు కావడంతో వారిని కట్టడి చేయడం వారికి కష్టతరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.